అండి. వెల్కమ్ టు యూకే విశేషాలు. ఈరోజు మేము స్కాట్లాండ్‌లో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కెళ్తున్నాము. సో, ఆ ప్లేస్ ఏంటో చూద్దామా? మేమివాళ స్కాట్లాండ్‌లో ఉండే 2 బ్యూటిఫుల్ ప్లేసెస్‌కెళ్తున్నాము. నిజం చెప్పాలంటే స్కాట్లాండ్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇవాళ మేమెళ్ళేవి స్కాట్లాండ్‌లోనే మాకు చాలా ఇష్టమైన 2 ప్లేసెస్. ఒకటి స్కాట్లాండ్‌లోని హైయెస్ట్ విలేజ్ వాన్ లాక్ హెడ్. ఇంకొక ప్లేస్ మెనాక్ పాస్. ఈ 2 మేముండే ప్లేస్ నుంచి 3 అవర్స్ డిస్టెన్స్‌లో ఉంటాయి. స్కాట్లాండ్ ఎంత అందంగా ఉంటుందో అక్కడికి వెళ్ళే దారి కూడా అంతకన్నా బావుంటుంది. చూస్తున్నారు కదా చుట్టూ కొండలతో మా ప్రయాణం ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ఈ అందమైన కొండల్లో ప్రయాణం చేస్తూ ఉంటే 3 గంటలు కూడా 3 నిమిషాల్లో అయిపోతాయి. అందుకే మేము స్కాట్లాండ్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇలా ప్రశాంతంగా సాగుతున్న మా ప్రయాణంలో ఒక సర్వీస్ స్టేషన్ దగ్గర ఒక ఫార్మ్ షాప్ కనిపించింది. సో, నాకున్న షాపింగ్ పిచ్చికి అసలు ఈ ఫార్మ్ షాప్‌లో ఏముంటుందో తెలుసుకోవాలని మా హస్బెండ్‌ని ఇక్కడ కాసేపు ఆపమని చెప్పాను. లోపలికొచ్చి చూస్తే ఫ్రెష్‌గా ఉన్న స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, బ్లూబెర్రీస్ ఇలా రకరకాల ఫ్రూట్స్ కనిపించాయి. బయట సూపర్ మార్కెట్స్‌తో పోల్చుకుంటే నాకెందుకో కొంచెం ఇవి ఎక్స్‌పెన్సివ్ అనిపించాయి. షాప్ మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడున్న ప్రైసెస్‌కి, మన బడ్జెట్‌కి ఎక్కడా పొంతన లేదనిపిచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ తినడానికి అలా బయటికొచ్చాము. ఈ సర్వీస్ స్టేషన్ అయితే రెగ్యులర్‌గా కాకుండా ఒక మంచి బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. ఈ డక్ పాండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. యూకేలో ఉండే డక్స్ మైగ్రేషన్ డక్స్. అంటే కొన్ని నెలలేమో యూకేలో ఉంటాయి, కొన్ని నెలలు వేరే దేశానికి వెళ్తూ ఉంటాయి. కొన్ని డక్స్ మాత్రము ఫుడ్ అండ్ వాటర్ దొరికితే హ్యాపీగా ఇక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఈ డక్స్ ని చాలా బాగా చూసుకుంటారు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము. ఇంగ్లాండ్‌లోంచి ఇప్పుడు స్కాట్లాండ్‌లోకి ఎంటర్ అయిపోయాం. స్కాట్లాండ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం సేపటికే మేము మోటార్ వేస్ నుంచి కంట్రీ రోడ్స్‌కి వచ్చేస్తాము. కాబట్టి చుట్టూ ఉన్న లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. స్కాట్లాండ్‌లో కంట్రీ రోడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనంతో, చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్‌తో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటాయి. స్కాట్లాండ్‌లో కంట్రీ రోడ్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత 3 గంటలనుకున్న మా ప్రయాణం 4 గంటలయింది. ఎందుకంటే ఇలా కనిపించిన ప్రతి బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర ఆగుతూ మా ప్రయాణం సాగించాం. అలా స్కాట్లాండ్ అందాలంతా చూసుకుంటూ మేము స్కాట్లాండ్‌లోని హైయెస్ట్ విలేజ్‌కైతే వచ్చేసాం. ఈ ఊరికి 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఇది స్కాట్లాండ్‌లోనే హైయెస్ట్ విలేజ్. ఇంకొకటి ఇక్కడ ఒకప్పుడు లెడ్ మైనింగ్ జరిగేది.
ఈ ఊర్లో ఇప్పుడైతే ఎలాంటి లెడ్ మైనింగ్ జరగట్లేదు. ఇక్కడున్న ఒక చిన్న మైన్ని మ్యూజియం లాగా మార్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ టికెట్స్ పర్చేస్ చేస్తే యాక్చువల్ మైన్ లోపలికి ఒక చిన్న టూర్ లాగా చేస్తారు. ఈ మ్యూజియం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. కానీ మేము వెళ్ళే టైంకి 4 అయింది. సో మ్యూజియం అండ్ మైన్ టూర్స్ అన్నీ అప్పటికి క్లోజ్ అయిపోయాయని చెప్పారు. ఇంకా చేసేదేం లేక ఆ ఊరిని, ఆ మైన్స్ని చూద్దామని వాక్ చేసుకుంటూ బయలుదేరాము. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వాక్స్ ఉన్నాయి. ఒకటేమో 1.25 మైల్స్ వాక్, ఇంకొకటేమో 2.5 మైల్ వాక్. మేమైతే 1.25 మైల్ వాక్కి వెళ్ళాము. ఇదేనండి లెడ్ మైనింగ్ జరిగే ప్లేస్. 4 కన్నా ముందొస్తే ఈ మైన్లోకి గైడెడ్ టూర్స్ ఉంటాయి. దానికి టికెట్స్ మనము విజిటర్ సెంటర్లో తీసుకోవాలి. మేం వెళ్ళే టైంకి ఆ టూర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మీరెవరన్నా ఈ వాన్లాక్ హెడ్కి వద్దామనుకుంటే ఈ గైడెడ్ టూర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ తర్వాత మేము ఒక బీమ్ ఇంజిన్ చూడడానికి వెళ్ళాము. సో ఈ బీమ్ ఇంజిన్ ఏంటంటే మైన్లో ఉండే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని బయటికి తీయడానికి కనిపెట్టిన ఒక మెషిన్. ఈ బీమ్ ఇంజిన్ 1870లో స్టార్ట్ చేశారంట. అక్కడ నుంచి ఇది 40 years వరకు వర్కింగ్లో ఉంది. 1910 వరకు. 1928లో ఇక్కడ లెడ్ మైనింగ్ మొత్తం క్లోజ్ చేసేశారు. ఇది లెడ్ మైనింగ్ తర్వాత ఆ లెడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసిన రైల్వే. ఇక్కడ లెడ్ మైనింగ్ తో పాటు గోల్డ్ మైనింగ్ కూడా జరిగేదంట. ఈ మైన్స్ లో నుంచి వచ్చిన గోల్డ్ ని క్రౌన్ ఆఫ్ స్కాట్లాండ్ ని రీఫ్యాషన్ చేయడానికి యూజ్ చేశారంట. ఆ క్రౌన్ ఇంకా ఎడిన్బరా క్యాసిల్ లో డిస్ప్లేకి ఉంటుందంట. మీలో ఎవరైనా ఎడిన్బరా క్యాసిల్ విజిట్ చేసుంటే అక్కడ క్రౌన్ ఆఫ్ స్కాట్లాండ్ చూసారో లేదో కొంచెం కామెంట్లో చెప్పండి. లెడ్ మైనింగ్ అండ్ గోల్డ్ మైనింగ్ తో పాటు ఈ ఊరు తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు కూడా మంచి ప్రసిద్ధి. వాకింగ్ ట్రైల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయో చూద్దామని మేమైతే ఈ ఊర్లోంచి ఒక డ్రైవ్కి అయితే వెళ్ళాము. సిటీస్లో, టౌన్స్లో ఉండే ఇల్లుల కన్నా పల్లెటూర్లలో ఉండే ఇల్లులు ఏ కొండల వ్యూతోనో, లేక్ వ్యూతోనో, లేదంటే మంచి పొలాల వ్యూతోనో చాలా బాగుంటాయి. ఇలా ఈ బ్యూటిఫుల్ హిస్టారిక్ ప్లేస్ని చూసుకున్న తర్వాత మేము మెనక్ పాస్కి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇదేనండి ద బ్యూటిఫుల్ మెనక్ పాస్. అటు ఇటు కొండలతో, మధ్యలో సన్నని రోడ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్కి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంది క్యాంపర్ వాన్స్ తెచ్చుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసి చక్కగా స్టార్ గేజింగ్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ చుట్టూ కొండలతో పాటు ఒక సన్నని సెలయేరు కూడా ఉంటుంది. ఈ మెనక్ పాస్ మా బాబుకి ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఉండే వాటర్లోకి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కనీసం ఒక 1 అవర్ అయినా ఆడుకుంటాడు. లాస్ట్ టైం మేము మెనక్ పాస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కొండలన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. మేబీ ఇప్పుడు సీజన్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా పర్పుల్ షేడ్లోకి మారిపోయాయి. కొంచెం సేపు డ్రైవ్ చేసిన తర్వాత మాకు కూడా వాటర్కి దగ్గరగా ఉండే ఒక ప్లేస్ దొరికింది. ఇక్కడ మేము దాదాపు 2 అవర్స్ టైం స్పెండ్ చేసాము. ఈ 2 అవర్స్ కూడా మా బాబు వాటర్లోనే ఉన్నాడు. బయటికి రమ్మంటే అస్సలు రాలేదు. అసలు ఇక్కడికొస్తే మనసులో వేరే ఎలాంటి ఆలోచనలు రావు. ఒకలాంటి మెడిటేషనే అనుకోండి. చుట్టూ ఉన్న పచ్చడి కొండలు చూస్తూ ఈ సెలయేళ్ల సవ్వళ్ళు వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ప్లేస్ని వదిలేసి రావడం ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి మేము మా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. ఏం జరిగినా మన మంచికే అంటారు కదా, అలాగ మేము మా దారి తప్పిపోయి ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాము. మాకు తెలిసినంత వరకు మెనక్ పాసే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఏమో అనుకున్నాము, కానీ ఈ డెల్విన్ పాస్ అనేది ఇంకా అద్భుతంగా ఉంది. అదేంటో గానీ మాకు స్కాట్లాండ్ వచ్చిన ప్రతిసారి ఇంటికి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉంటుంది.
అలా అని మా ఇంగ్లాండ్ బాగోదా అంటే కాదు, చాలా బావుంటుంది. కానీ ఈ స్కాట్లాండ్ కొండల్లో ఏదో ప్రశాంతత ఉంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్‌ని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేకపోయినా, ఇల్లనేది ఒకటుంటుంది కదా! ఖచ్చితంగా వెళ్ళాలి కదా! ఉద్యోగాలుంటాయి కదా! అందుకని భారమైన మనసుతో ఇంటికి ప్రయాణమయ్యాం. ఇలాంటి కొండల మధ్యలో ఇలా ఇల్లు చూసినప్పుడు మనం కూడా ఒక ఇల్లు తీసుకొని ఉంటే బావుండు కదా అనిపిస్తుంది. కానీ ఈ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లేకుండా ఉండడం నా వల్ల అయితే కాదు. అందుకని ఆ ఐడియాని ఒక్కొక్కసారి ఆపేస్తూ ఉంటాను. మేము కంట్రీ రోడ్స్ నుంచి మోటార్‌వే ఎక్కేదాకా మమ్మల్ని దిగబెట్టడానికి ఈ కొండలు మా తోడుగా వచ్చాయి. 'ఒక రకంగా మేము చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. ఎందుకంటే స్కాట్లాండ్‌లో కొన్ని ప్లేసెస్, వేల్స్‌లో కొన్ని ప్లేసెస్ మేముండే దగ్గర నుంచి 1 డేలో వెళ్లి వచ్చేసేలాగా ఉంటాయి. 3 గంటల జర్నీ అంటే మధ్యలో రెస్ట్ తీసుకోవడం మ్యాండేటరీ కదా! అందుకని మేము మళ్ళీ ఇంకొక మోటార్‌వే సర్వీసెస్ దగ్గర ఆగాము. ఈ సర్వీస్ స్టేషన్ వెనకాల ఒక లేక్ ఉంది. ఆ లేక్‌లో మాకు చాలా డక్స్ స్విమ్ చేస్తూ కనిపించాయి. ఈ పక్షులు కూడా మాలాగే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి ఈ సర్వీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టున్నాయి. ఇలా ఒక వీకెండ్ మేము హ్యాపీగా పల్లెటూర్లలో, కొండ కోణంలో తిరిగేసి మళ్ళీ మా ఉద్యోగాలు చేసుకోవడానికి ఇంటికి రిటర్న్ అయిపోయాం. స్కాట్లాండ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.